హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితో బూరెలు ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. ఓకేనా? 1 నుండి 4-5 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లంని ఇందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఓకేనా? ఇలా బెల్లాన్ని మొత్తం ఇలా కరిగించుకున్నాక 1 కప్పు కప్పున్నర గోధుమ పిండి, 1/2 కప్పు రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వని 1/2 కప్పు తీసుకోవాలండి. అలాగే రుచికి సరిపడు ఉప్పు, కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇంకా ఇందులో మనము కరిగించి పక్కకు పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వడగట్టుకొని ఇందులో పోసుకోవాలి. ఓకేనా? చూడండి, స్ట్రైనర్తో వడగడుతున్నాను. ఇలా వడగట్టుకొని బెల్లం నీళ్ళు మొత్తం ఈ పిండిలో కలుపుకోవాలండి. వేడిగా ఉంటే చల్లారినాక కలుపుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనము బెల్లం నీళ్ళు కలిపినాక మనకు వాటర్ అయితే సరిపోకపోతే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఓకేనా? చూడండి, మనము రవ్వ వేసుకున్నాం కదా, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. లూజ్గానే కలుపుకున్నాక మనకు ఈ విధంగా అవుతుంది. ఓకేనా? 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నాం అనుకో. చూడండి, మనకు ఇలా చలిమిడి ఉంటుంది కదా, చలిమిడి లెక్క అవుతుంది. ఓకేనా? చలిమిడి లెక్క అయినాక మనము ఇక స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పెట్టుకోవాలండి. ఓకేనా? చేతి మీద ఒత్తుకోవడానికి ఒక చిన్న పేపర్ని అయితే కట్ చేసుకొని ఇంకా పేపర్కి కొంచెం నూనె అప్లై చేసుకోవాలండి. నూనె అప్లై చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే తీసుకోవాలి. పిండిని తీసుకొని కొంచెం నువ్వులు, ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు అప్లై చేసుకోండి. పిల్లలకి డోనట్స్ అంటారు కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇలా ఈ బూరెలు మనము నువ్వులు అంటించుకోవడం వల్ల పిల్లలకు డోనట్స్ అని చెప్పి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా కొంచెం కొంచెము నువ్వులు అద్దుకొని ఇంకా వీటిని అయితే ఈ అప్పాలను అయితే చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా ఫింగర్స్తో అయితే ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలండి, వేలు మందం. అలా ఉంటేనే మనకు లోపల క్రిస్పీగా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. ఓకేనా? చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే కాల్చుకోండి. చూడండి, అన్నీ సమానంగా కాలేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? చూడండి, ఈ కలర్ వచ్చినాక ఇంకా తీసుకోవాలి. సేమ్ డోనట్స్ లెక్కనే కనిపిస్తున్నాయి కదా ఈ బూరెలు. ఇంకా మిగిలినవి కూడా అలానే చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.